చాలా మంది ఇట్లా చాలా రకాలుగా అంటే నీ ఫేస్ బాగాలేదు, నీ పళ్ళు బాగాలేదు ఇలా అనేవాళ్ళు అనమాట. బాధపడేవాడిని అప్పుడు. ఇప్పుడు అట్లా దింపేసిన వాళ్ళకి ఈ సినిమా సమాధానం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. థియేటర్లో మూవీ చూసిరా? చూసామండి. ఆడియన్స్ వద్ద కూర్చొని చూసాం. ఏం మరి రెస్పాన్స్ ఆడిషన్స్కి? బీభత్సం అండి. పండ్లు మీరు షూటింగ్ కోసం తీపించుకున్నారు? అది ఆ రోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఫైట్ సీన్లో ఛాన్స్ ఇస్తున్నాం కదా, డబ్బులు ఇవ్వమంటారు కదా, సో ఈ మూవీకి డబ్బులు ఏమైనా ఇచ్చారా లేకపోతే ఓన్లీ ఫ్రీలోనే వాడుకున్నారు? ఇచ్చారండి, డబ్బులు ఇచ్చారు, మంచిగా ఇచ్చారు. సాటిస్ఫైడ్, ఫుల్ సాటిస్ఫైడ్. ఇరుముడి తర్వాత ఏమైనా అవకాశాలు వచ్చినాయి మరి? వచ్చాయండి. హీరో గారు ఏమైనా మాట్లాడిరా సీన్లో టైంలో, సీన్ తర్వాత, సీన్కి ముందు? అన్నయ్యని అడిగా, అన్నయ్య పట్టుకోవచ్చా? పట్టుకో బాయ్ పట్టుకో. అంత ఫ్రీనెస్ ఇచ్చారు కాబట్టి మాకు ఫైట్ కూడా అసలు ఈరోజు ఆ ఫైట్ గురించి మాట్లాడుతున్నారంటే అన్నయ్య ఇచ్చిన ఆ ఫ్రీనెస్. సో మా వాళ్ళు చాలా బాగా కష్టపడ్డారండి, బాగా వచ్చింది ఫైట్ కూడా. నాకు సినిమా తప్ప ఇంకొకటి రాదు. సినిమానే లైఫ్ అనుకొని వచ్చా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో ఇరుముడి మూవీ అయితే చాలా బ్లాక్ బస్టర్ అయింది, అందరికి తెలిసిన విషయమే. అండ్ ఫస్ట్ టైం ఒక మూవీని ఇంతగా ఆదరిస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క థియేటర్ ఫుల్ ఫీలే. చాలా సినిమాల్లో చాలా మంది ఆర్టిస్టులు పనిచేస్తారు, కానీ అందులో కొంతమందికి మాత్రమే గుర్తింపు వస్తుంది. కొంతమందికి ఎన్ని సినిమాలు ఎన్ని సీరియల్ చేసినా గుర్తింపు ఉండదు. కొంతమందికి ఒక్క సీన్లోనే గుర్తింపు వస్తుంది. సో అలాంటిది ఇరుముడిలో ఒక క్యారెక్టర్ చేసిన ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు, విలన్ రామకృష్ణ గారు ఉన్నారు. సో తన లైఫ్ స్టైల్ ఏంటి, ఈ మూవీలో అవకాశం ఎట్లా వచ్చింది, అండ్ ఈ మూవీలో చాలా తక్కువ సీన్స్ ఉన్నా కానీ గుర్తింపు ఎక్కువ వచ్చేసింది అనమాట. అండ్ అలాంటి స్టేజ్ మీద సక్సెస్ మీట్లో ఎవరు మాట్లాడరు అట్లాంటి చిన్న క్యారెక్టర్ గురించి, కానీ దాని మీద హీరో గారు, డైరెక్టర్ గారు కూడా ఆ క్యారెక్టర్స్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ వీళ్ళకి బయట ఎక్కడైనా కనిపిస్తే జనాలు కొడతన్నారంట. మరి సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది, కొట్టిరో లేదో కూడా అదే అడిగి తెలుసుకుందాం మనతో పాటు. హాయ్ బ్రో. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో ఎలా అనిపించింది, సినిమా సక్సెస్ అయింది కదా? బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నా, సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నా. ఓకే. లక్ష్మీనారాయణ. సో ఏం నేర్చుకున్నారు ఈ సినిమా వల్ల మీరు? సినిమా వల్ల నేర్చుకున్నది ఏంటంటే డ్రగ్స్కి అసలు బానిస కావద్దు ఎవరు. అంటే మేము ఎలాగో మూవీలో చేసాం కానీ రియల్గా అలా కాదండి. అంటే మీరు ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యారా, డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయారు? ఆడిషన్ నుంచి అండి. ఆడిషన్ నుంచి. మీతో పాటు ఎంతమంది వచ్చారు ఆడిషన్గా? ఆడిషన్కి యాక్చువల్గా చాలా మంది వచ్చారు. అంటే డైరెక్టర్ గారు ఒక 50 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు యాక్చువల్గా. అక్కడ ఆడిషన్ చేసుకొని అంటే పంపించేసి తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఇలా కాల్ చేసి, అంటే ఎవరైతే ఆ 50 మెంబర్స్ ఉన్నారో వాళ్ళని మళ్ళీ రప్పించి మళ్ళీ అందులో ఫిల్టర్స్ అనమాట. ఓకే. సో అదృష్టం కొద్దీ నేను మా బ్యాచ్ అంతా సెలెక్ట్ అయ్యాం. ఓకే. సినిమాకు ముందు కానీ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ తర్వాత కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటనేది చెప్పారు ఎవరన్నా? రీజన్ అంటే నా లుక్. యాక్చువల్గా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వాళ్ళు ఒక థాట్ అనుకుని ఉంటారు, మనకి ఇలాంటి వాళ్ళు కావాలి అంటే చూడగానే అంటే కొంచెం డేంజరస్గా కనపడాలి. ఆ లుక్స్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేశారనమాట. సో బేసికల్లీ మీది ఓన్ ప్రాపర్ ఎక్కడ? కర్నూలు అండి. కర్నూలు దగ్గర ముక్కెల్ అని ఒక విలేజ్ మాది. ఓకే. ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? మేము ముగ్గురం ఉంటాం. ముగ్గురా? అన్నయ్య, నేను, చెల్లి. అమ్మ ఉన్నారండి. అమ్మ నాన్న ఉంటారు. ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎవరెవరు ఉంటారు? ప్రజెంట్ నేను ఉంటున్నానండి. అన్నయ్య యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ వదిలేసి అన్నయ్య కూడా సినీ ఫీల్డ్కి వచ్చారు ఈ మధ్య. అంటే అన్నయ్య కూడా బాగా పిచ్చి. నేను మరి అన్నయ్య ఏమన్నా సినిమాల్లో చూశారండి. చూసి హగ్ ఇచ్చాడు. అంటే మెసేజ్ సినిమా చూసిన వెంటనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అంటే ఇన్నాళ్ళు నువ్వేం సాధించావురా అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం లాగా అని, ఇలాగే ముందుకెళ్ళాలి అని చెప్పి అన్నయ్య చెప్పారు. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 years అయిందండి. 5 years. ఏమేమి ట్రై చేసారు 5 yearsలో? 5 yearsలో నేను చాలా స్ట్రగుల్స్ అయితే పడ్డా. అంటే హైదరాబాద్కి అంటే యాక్టింగ్ చేయాలనే ఒక ప్యాషన్, ఆ పిచ్చితో హైదరాబాదే వచ్చా. ఎవరు తెలియదు. అలాంటి టైంలో నాకు సోమేష్ అని మూసాపేటలో రిలేటివే. ఆ అబ్బాయి జాబర్ అనమాట. యాక్చువల్లీ నా దగ్గర అంటే డబ్బులు కానీ ఇలాంటివి ఏం లేవు. ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి నిజానికి నాకు అంటే అన్నం పెట్టడము, మన దగ్గర ఏం లేనప్పుడు ఆ అబ్బాయి చాలా బాగా చూసుకున్నాడు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఆ అబ్బాయి దగ్గర ఉన్న నాళ్ళు. నిజంగా
నా దగ్గర ఒక్క రూపాయి లేదు. తినడానికి తిండి ఉండదు. అలాంటి టైంలో నాకు బాగా హెల్ప్ చేశాడు. మరి సినిమా వైపు కాంటాక్ట్స్ ఎట్లా పెరిగినాయి మీకు? కాంటాక్ట్స్ అంటే నాకు ముందు నుంచే గూడా అది యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. అలాంటప్పుడు నేను అన్నయ్యని అడిగేవాడిననమాట. యాక్టింగ్ నేర్చుకోవాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి అది ఇది. సో, మా ఫ్రెండ్ వచ్చేసి సురేంద్ర అని ఫేస్‌బుక్‌లో ఒక ఐడీ పంపించాడు. ఆ ఐడీ ఏంటంటే మా ఇక్కడ క్రియేటివ్ థియేటర్ నాంపల్లిలో ఉంటది. ఆయన ఐడీ క్రియేటివ్ థియేటర్ ఐడీ పంపించారు నాకు. అది ఓపెన్ చేసి ఆయనకు మెసేజ్ పెట్టా. అన్నా నాకు యాక్టింగ్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం. నాకు యాక్టింగ్ నేర్చుకోవాలని ఉంది. హ్మ్. కానీ నేను అంటే మీకేమన్నా ఇచ్చుకునేంత స్టేజ్ లేదు నా దగ్గర అని ఆయనకు మెసేజ్ పెట్టా. ఆయన వెంటనే చూసి రిప్లై ఇచ్చి "నువ్వొచ్చేసేయి." ఒకటే మాట అన్నారు మా గురువుగారు అజయ్ మంకెనపల్లి గారు. సో, ఆ మెసేజ్‌ని బట్టి నేను ఎళ్ళి నాంపల్లిలో అక్కడే క్రియేటివ్ థియేటర్‌లోనే ఉండేవాడిననమాట. అంటే అక్కడే యాక్టింగ్ నేర్చుకుంటూ రవీంద్ర భారతిలో స్టేజి నాటకాలు వేసేవాడిని. హ్మ్. అలా వేస్తూ కానీ ఎంత ట్రై చేసినా మనకి సినిమా ఛాన్సులయితే రావట్లేదు. అంటే ఇంగ ఆల్‌మోస్ట్ ఇండస్ట్రీని వదిలి అంటే ఇది మన వల్ల గాదు. ఆ టైంలో ఇంగెళ్ళిపోదాము అని అనిపించిందనమాట. అనుకున్న టైంలో 'కుబేర' నాకు ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని అంటే మనం చేయగలము అని నాకొక భరోసానిచ్చిన మూవీ 'కుబేర'. మా గురువుగారు అదే శేఖర్ కమల గారు ఆ మూవీతో నన్ను స్క్రీన్ మీద చూసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారనమాట. థాంక్ యూ సార్ శేఖర్ సార్. ఆ! 'కుబేర్‌లో' కూడా ఇలాంటి క్యారెక్టరేనా? 'కుబేర' బెగ్గర్ క్యారెక్టర్ అండి. యాక్చువల్‌గా ధనుష్ గారితో ఉంటది. మీరు చూసినట్లయితే ఫ్లైఓవర్ సీన్ ఉంటది మీకు శవాన్ని కాల్చే సీను. అక్కడ ఉంటాం మేము. ధనుష్ గారు, మేము ఉంటామనమాట. ఓకే. మంచి ఛాన్స్ ఇచ్చారు శేఖర్ కమల గారు. థాంక్ యూ సార్. ఓకే. ఒకప్పుడంటే సినిమాలో ఛాన్స్‌కి వచ్చిన వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు ఫైనాన్షియల్‌గా ఫుడ్ కంటే ఒక నమ్మడానికి ఉంటుండే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 5జీ జనరేషన్‌లో ఉన్నాం గదా మనం. అవునవును. అంటే ఎక్కడైనా జాబ్‌లు ఈజీగా దొరుకుతాయి. ర్యాపిడోలున్నాయి, ఊబర్‌లున్నాయి. ఇవి చేసుకుంటూ సినిమాలు ట్రై చేస్తారు గదా! అవునవును. సో, స్టిల్ ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారా మీరు? ఖచ్చితంగా అండి. యాక్చువల్‌గా నాకు సినిమా తప్ప ఇంకొకటి రాదు. ఆ! సినిమానే లైఫ్ అనుకోనొచ్చా. నిజంగా ఇప్పటి వరకు ఒక పనికెళ్ళలేదు. హ్మ్. అంటే సినిమా నుంచి వచ్చిన షూట్‌ల నుంచి వచ్చిన ఆ అమౌంట్‌తోనే ఆ రూమ్ రెంట్‌లు గానీ, ఇట్లా నా ఫుడ్ గారికి గానీ, నా ఖర్చులకు గానీ ఇలా చేసుకునేవాడిననమాట. రెగ్యులర్‌గా వస్తున్నాయా సినిమాలు మరి? లేదండి. అంటే స్టార్టింగ్‌లో చాలా స్ట్రగుల్స్ పడ్డా. అంటే కొందరు అంటే ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్తే కొన్ని అవకాశాలుంటాయి అని జెప్పి నేను విన్నా. హ్మ్. అలా ఎళ్దామని జెప్పి ఒక ఎర్లీ మార్నింగ్ 4:00కి అలా అంటే పిల్లర్ నంబర్ చెప్తారు గదా! అక్కడికెళ్ళి ఉన్నా. తర్వాత సెలెక్ట్ జేశారు. ఆహ్, హ్మ్. చేసి అంటే ఎక్కిచ్చారు. ఆ వెహికల్ ఎక్కిచ్చారు. మళ్ళీ ఎందుకో అంటే నా లుక్ ఏమో వాళ్ళకి నచ్చలేదో ఏమో దించేశారు మళ్ళీ. దించేసి ఇంక బాగా బాధపడ్డాననమాట. అలాంటి టైంలోనే నాకు ఈ 'కుబేర'లో ఛాన్స్ ఇచ్చినారండి. జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా సెలెక్ట్ చేయలేదా మిమ్మల్ని? లేదండి. హ్మ్. బాగా ఆ రోజు బాధపడ్డా. అంటే సైలెంట్‌గా దించేసా ఏమన్నా చెప్పిర్రా? దించారండి యాక్చువల్‌గా అంటే లుక్కులు చూస్తున్నారు. వీడు అంటే బాగాలేడు అనే టైపు హ్మ్. చేశారనమాట. ఇప్పుడు అట్లా దింపేసిన వాళ్ళకి ఈ సినిమా సమాధానం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. హ్మ్. అది నేను చెప్పకూడదు గానీ, అంటే నన్ను చాలామంది ఇట్లా చాలా రకాలుగా అంటే నీ ఫేస్ బాలేదు, నీ పళ్ళు బాలేవు ఇలా అనేవాళ్ళనమాట. బాధపడేవాడిని అప్పుడప్పుడు. కానీ ఎప్పుడైతే అంటే ఈ 'కుబేర్‌లో' గూడా నన్ను చిన్న స్క్రీన్ మీద చూసిన వాళ్ళు ఆ రోజు నా స్టేటస్ పెట్టుకున్నారు. అది చాలనిపించింది. మీ ఫ్రెండ్స్‌లో మీ ఊర్లలో కూడా అన్నారా ఇట్లా? అన్నారండి. అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ, చాలా తక్కువ. అంటే "నువ్వు చదువుకున్నావు" యాక్చువల్‌గా బీటెక్ వరకు నేను చదువుకున్నానండి. "నువ్వు చదువుకున్నావు గదా! ఎందుకు సినీ ఫీల్డు? హాయిగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు గదా!" అని అనేవాళ్ళు. కానీ అంటే ఎంత చేసినా మనకొక సాటిస్ఫాక్షన్ అంటే చేసా. ఒక 1 ఇయర్ అయితే జాబ్ చేశా షాద్‌నగర్‌లో. అంటే మనకు అనిపియలే అంత అంటే మనం అనుకున్నది వేరు. అంటే ఏదో చేయాలి. ఇది గాదే మన ఫీల్డ్ అన్నట్లు నాకే అనిపిచ్చేదనమాట అప్పుడప్పుడు. ఇంగ జాబ్ వదిలేసి 'ఇరుముడి' తర్వాత ఏమన్నా అవకాశాలొచ్చినాయా మరి? వచ్చాయండి. ఉన్నాయి. చూద్దాం. సరే ఇప్పుడు 'కుబేరా'లో అయితే చిన్న షాట్ కదా అది. అవునవును. ఇప్పుడు 'ఇరుముడిలో' మీ గ్యాంగ్‌కి అలా ఒకటి దృష్టి ఉండిపోయింది. అవునవును. ఫస్ట్ చూడంగానే సైకన్న కొడుకులు ఇట్లున్నారేమోనని భయమైతది మీ సీన్‌లు చూపియంగానే. అది ఎవరికైనా భయమైతది. అస్సలు అవునవును. సో, ఈ మూవీ మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అవమానించినోళ్ళు అందరూ చూసిర్రా? ఖచ్చితంగా అండి. ఊర్లో వాళ్ళందరూ చాలా అసలు ఇండస్ట్రీకొచ్చిన తర్వాత నాకు 2 సార్లు లైఫ్ వచ్చిందనమాట. అంటే 'కుబేర' టైంలో శేఖర్ కమల గారిస్తే,
ఇరుముడి టయానికి మా శివ నిర్వాణ గారు ఇచ్చారు అసలు. చాలా ఫోన్ కాల్స్, ఎప్పుడు మాట్లాడినన్ని ఫోన్ కాల్స్ ఈ మూవీకి మరీ ఎక్కువ డబ్బులయ్యాయనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలకు సెలెక్ట్ చేసుకుంటే అంటే మీలాగా కొత్తగా వచ్చే ఆర్టిస్ట్‌లకి హ్మ్. ఛాన్స్ ఇస్తున్నాం కదా! డబ్బులు ఇయ్యమంటారు కదా! సో, ఈ మూవీకి డబ్బులేమన్నా ఇచ్చిర్రా? లేకపోతే ఓన్లీ ఫ్రీ‌లోనే వాడుకున్నారా? ఇచ్చారండి. డబ్బులిచ్చారు. మంచిగా ఇచ్చారు. చాలా సాటిస్ఫైడా మీరు? సాటిస్ఫైడ్. ఫుల్ సాటిస్ఫైడ్. చాలా హ్యాపీ. సెట్‌లో వాళ్ళందరూ గూడా బాగా కలిసి వర్క్ చేసినట్లు అనిపించిందనమాట. అంటే ఒక ఇంట్లో వాళ్ళు ఎలా అయితే ఏమన్నా ఒక సందడి గాని ఇలాంటివి ఉంటాయి గదా! ఒక ఈవెంట్ గాని అలాంటివి కలిసి చేసుకుంటాం చూడు. అంత హ్యాపీ ఇచ్చింది ఈ 'ఇరుముడి' మూవీ. సో, హీరో గారు ఏమన్నా మాట్లాడిర్రా? సీన్‌లో టైంలో, సీన్ తర్వాత, సీన్‌కి ముందు? ఆయన చానా ఫ్రీగా ఉంటారాయన. అస్సలు ఎంత ఫ్రీగా ఉంటారంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫైట్ సీన్ ఉండింది. ఇలా పట్టుకోవాలి అన్నయ్యని. అంటే భయమేయదు మాకు. డైరెక్టర్ గారుని ఫైట్ మాస్టర్ ఇలా పట్టుకుంటే బావుంటదని వాళ్ళంటారు. మాకేంటో వణికేది, చేతులు వణికేది. అన్నయ్య ముందు చేతులు ఎలా అసలు భయమయ్యేది. అన్నయ్యని అడిగా, "అన్నయ్య ఇలా పట్టుకోవచ్చా?" పట్టుకో, పట్టుకో బయ్ పట్టుకో." అంత ఫ్రీనెస్ ఇచ్చారు కాబట్టి మాకు ఫైట్ గూడా అసలు ఈరోజు ఆ ఫైట్ గురించి మాట్లాడుతున్నారంటే అన్నయ్య ఇచ్చిన ఆ ఫ్రీనెస్. సో, మా వాళ్ళు చాలా బాగా కష్టపడ్డారు. అందరూ బాగా కష్టపడ్డారు. బాగొచ్చింది ఫైట్ గూడా. ఇప్పుడు మీ గ్యాంగ్‌లో నలుగురుంటారు గదా! అవునవును. మీరు సినిమాకు ముందే పరిచయమా? సినిమాలోనే పరిచయమా? సినిమా టైంలోనే అండి యాక్చువల్‌గా. ఈ మూవీతోనే మేము పరిచయం. సెట్‌లో ఆడిషన్ రోజు చూసాం గదా! ఆడిషన్ రోజు అప్పుడు ఒకరి మొఖాలొకరు చూసుకున్నాం. ఓహో! అని. అచ్చం ఆ బ్యాచ్ లాగే ఉన్నామని అప్పుడు అనిపించిందనమాట. ఓకే. తర్వాత మీరు ఒకళ్ళకొకళ్ళు షూటింగ్‌లు చెప్పుకుంటారా? మరి ఇక్కడ ఆడిషన్ ఉంది, అక్కడ ఆడిషన్ చెప్పుకుంటున్నామండి. చెప్పుకుంటాం. ఖచ్చితంగా. హెల్ప్ చేసుకుంటేనే మంచిది. అంటే ఎవరు చెప్పరు. బట్ మేము చేసుకుంటాం. పలానా చోట ఆడిషన్ ఉంది వెళ్ళు. అంటే నాకు రావడానికి కుదరదు. మీరెళ్ళండి అని చెప్పి ఇలా చేసుకుంటాం. సో, థియేటర్‌లో మూవీ చూసిర్రా మరి? చూసామండి. ఆడియన్స్ మధ్య కూర్చొని చూసాం. ఏంటి మరి రెస్పాన్స్ ఆడిషన్స్‌కి? బీభత్సం అండి. ఆ సీన్స్ వచ్చినప్పుడు నిజంగా ఈళ్ళెవర్రా ఇంత సైకో నా కొడుకులా ఉన్నారని చెప్పి అనుకునేవాళ్ళనమాట. వాళ్ళందరిని చూసుకుంటే అమ్మో! నన్ను చూస్తే నన్నేమంటారని చెప్పి థియేటర్‌లో ఇలా పెట్టుకొని చూసేవాడిని. ఆ! చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటేంటంటే ఆహ్, అంటే చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు. అంటే కొన్నిసార్లు అంటే ఆ ఎమోషన్ ఉంటాయి కదండీ! నేను కూడా ఇలా చూస్తూ ఒక ఆడియన్‌గా నిజంగా స్క్రీన్ మొత్తం బ్లర్ అయిపోయింది. ఎందుకా అని చూస్తే కన్నీళ్ళు ఆటోమేటిక్‌గా కారిపోతున్నాయి. అదంతా పక్కన పెడితే ఎక్కడెక్కడైతే మా సీన్స్ ఉన్నాయో ఇలా చూస్తున్నారు జనాలు. ఎవర్రా ఈడు? ఇంత అసలు డేంజరస్‌గా ఉన్నారు ఆ టైప్‌లో చూసినారు. అంటే ఒక ఆడియన్ అలా చూసాడు అంటే మేము ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళని భయపెట్టిన. భయపెట్టినట్టే, అంటే మేము బాగా చేసినట్లు మాకు ఒక ఇంకోటి సాయి కుమార్ గారి కూతురు చనిపోయిన టైంలో మీరే చంపేసారేమో అని మీ మీద డౌట్ ఎళ్తాగా మొత్తం. అవునవునవును. అనుకున్నారు. బట్ అక్కడ చిక్కుముడి వేరే. ఇంకోటి ఇప్పుడు మొన్న సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ గారు మీ గురించి మాట్లాడారు స్పెషల్‌గా. అవును. చాలా మంది ఆ పాయింట్స్ తక్కువ మాట్లాడతారు. ఓకే. మీ గురించి మాట్లాడరు కదా! అంటే పండ్లు మీరు షూటింగ్ కోసం తీపిచ్చుకున్నారా? యాక్చువల్‌గా ఏంటంటే డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు చిన్న ఆర్టిస్టులని అంటే అంత చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ స్టేజ్ మీదకొచ్చి ఆయన చెప్పారంటే అది థాంక్ యూ సార్. అది ఆ రోజు ఏం జరిగిందంటే యాక్చువల్‌గా ఫైట్ సీన్‌లో ఆహ్, స సతీష్ మాస్టర్ గారు ఫైట్ మాస్టరు. ఆయన డైరెక్టర్ గారు కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు మొత్తం డిపార్ట్‌మెంట్ వాళ్ళంతా. హ్మ్. డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇలా ఇప్పుడు ఆ ఫైట్ ఎలా ఉండాలంటే మరీ అంత హెవీగా కాకుండా ఒక న్యాచురల్‌గా ఒక రస్టిక్‌గా అలా ఉండాలి. అలా డిస్కషన్ చేసే టైంలో అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు సపోజ్ అందులో ఒక డైలాగ్ ఉంటది. పిల్లి కల్లోడొకడు, ఎత్తు పల్లోడొకడు, ముక్కు మీద ఘాటోడు, అదోలా ఉండేటోడు అని చెప్పి ఇలా ఒక మంచి డైలాగ్ ఉంటదనమాట. ఆ డైలాగ్‌ని బట్టి ఇప్పుడు ఎత్తు పల్లోడు అంటే వాడిని ఖచ్చితంగా అంటే పళ్ళు తీసేస్తేనే బావుంటదక్కడ. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో నన్నొచ్చి అడిగారనమాట. "అరే! నీకిట్లా పళ్ళు తీయాలనుకుంటున్నాం." ఏంటంటే నేను షాకయ్యా. ఏంటబ్బా! ఏంటి పళ్ళు తీసేస్తారా అని జెప్పి. ఆ! నేను అంటే వాళ్ళు డిస్కషన్ చేసినయి నాకు తెలీదు. ఏందా ఇది ఇప్పుడు నేను భయపడుతున్నా. అంటే ఏంటి ఇలా అడుగుతున్నారు అని జెప్పి, సరే సార్ ఆ! షాటు అదే మంచిగొస్తదంటే తీసేయండి సార్ మీ ఇష్టం అని జెప్పి చెప్పానమాట. మొత్తం యూనిట్ వాళ్ళందరూ అస్సలు పగలబడి నవ్వారు. "అరేయ్! ఎలా తీస్తావురా అలా" అని జెప్పి. సో, భయపడ్డా నిజంగా అప్పటికి భయపడ్డా. షాట్ అయిపోయిన తర్వాత "అరే! నిజంగా భయపడ్డావు గదా!" అంటే భయపడ్డాను సార్. బాగా అనిపించిందనమాట. హ్మ్. హ్మ్. మరి థాంక్ యూ చెప్పవరా? థాంక్ యూ సార్ అస్సలు పన్ను పన్ను తీయని దానికి అబ్బో! నిజంగా చాలా హ్యాపీ. అయితే ఇప్పుడు మీ లుక్‌ని ఎవరైతే జడ్జ్ చేసి జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా నువ్వు పనికిరావని అవును. దింపేశారు కదా!
ఇప్పుడు వాళ్ళందరికీ నీ లుక్కే ఇప్పుడు ప్లస్ పాయింట్. నాది ప్లస్ పాయింట్ అండి. చాలా ఇన్నాళ్ళు నా పళ్ళు ఇలా ఎందుకున్నాయి అని బాధపడిన నేను, ఈ పళ్ళే వల్లే ఈరోజు ఇంత చెప్పుకుంటున్నారంటే దాని అసలు హ్యాపీ. చాలా హ్యాపీ. ఇలాంటి సిట్యుయేషన్స్, ఇలాంటి సీన్స్ క్రియేట్ చేసిన మా డైరెక్టర్ గారికి, మా ఫైట్ మాస్టర్ గారికి చేతులెత్తి దండం పెట్టాలండి. అంటే ఇప్పుడు మనం షూట్ చేసేటప్పుడు నార్మల్‌గా అనిపిస్తది. అవునవును. ఏం అనిపియదు. వాళ్ళు చెప్పిందల్లా టెన్షన్‌లో చేస్తాం, అది చేస్తాం. ఎడిటింగ్ చేసి స్క్రీన్‌లోకి వచ్చిన తర్వాత ఇంకోలా ఉంటది. ఆ! సో, మీ సీన్‌ల టైంలో మీకు భయమైందా చూసినప్పుడు? బీభత్సమైందండి. యాక్చువల్‌గా ఆ చెట్టు పై నుంచి ఇట్లా అది ఉంటది షాట్. పైనుంచి ఒక షాట్ అదొక ఉంటది. షాట్ ఉంటది. అవును. అంటే అక్కడ చేసినప్పుడు అంటే భయం ఉండేది. అంటే ఎప్పుడు నేను అంతవరకు 'కుబేరా'లో కూడా అట్లా ఫైట్స్ చేయలేదు. ఇందులో ఫైట్ చేస్తున్నానని చెప్పి నాకు అంటే కట్టేశారు. భయమేసింది. అంటే ఎలా చేయాలో తెలీదు. ఫైట్ ఎక్స్‌పీరియన్స్ అలాంటివి తెలీదనమాట. కానీ భయంతో చేసేసా మొత్తానికి. అంటే మాస్టర్ గారు చాలా ధైర్యం ఇచ్చారు. సతీష్ మాస్టరు చాలా అసలు "నువ్వు భయపడొద్దు. ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిద్ది" అని చెప్పి అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చారనమాట మాస్టరు. అలాగే డైరెక్టర్ గారు కూడా. చేసినప్పుడు అది బాగా అనిపించింది. మానిటర్‌లో చూసినప్పుడు కూడా పర్లే అనిపించింది. ఎప్పుడైతే ఆ స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద చూసామో నాకు భయమైంది. ఓరేయ్! నేనేనా అనిపించింది. నేనేనా అనిపించింది. నిజంగా ఇలా షాక్ అయ్యేది తెలుసా? అమ్మో! అది ఆ షాట్ ఎలా ఉంటదంటే ఇలా స్లోగా వచ్చేసి ఇలా చూచి పడతానన్నమాట. వాహ్! అసలు ఏందిరా ఏం జరిగిందిరా అన్నట్లు అనిపిస్తదన్నమాట. సో, చాలా హ్యాపీ. బాగొచ్చింది. ఇంకోటేంటంటే థియేటర్‌లో వాళ్ళు నేను చూస్తున్నాను, ఇలా చూస్తున్నాను. అది పెట్టి షాట్ ఉంది కదా! అక్కడ కార్నర్ మీద పెట్టి కార్నర్ మీద కొట్టి తన్నే షాట్‌కి థియేటర్ అయితే క్లాప్స్ అండి. లెగిసారు అసలు. సచ్చిరు నా కొడుకు. సచ్చు ఎయ్ నా కొడుకు అన్నట్లు. అబ్బా! ఒరేయ్ మీరేంట్రా ఇలా తయారయ్యారు అనుకున్నా నేను వాళ్ళని చూసి. సో, హ్యాపీ. ఇంకోటేంటంటే నిజంగా కామెంట్లు పెడుతున్నారు. కొన్ని అరే! మీరు చాలా డేంజరస్‌గా ఉన్నారు. మీ లుక్స్ అసలు చాలా భయంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే బయట ఎక్కడ కనపడకండి. ఇవి చాలా వచ్చాయి అసలు కామెంట్స్. ఓపెన్ చేస్తే అయ్యే కామెంట్సే ఉంటాయి. ఈ షూట్ మొత్తం ఏ లొకేషన్‌లో అయింది మీది? మీ షాట్స్ ఏవేవైతే ఉన్నాయో? అది సీలేరులో జరిగిందండి యాక్చువల్‌గా. సీలేరులో అక్కడ మీరు ఇక మూవీలో చూసినట్టయితే ఇక్కడే ఉంటది. డొంకరాయి అని. డొంకరాయి బస్ స్టాప్ షాట్ అంతా అవునవును. డొంకరాయి, సీలేరు, పొల్లూరు ఆ ఏరియాలోనే జరిగాయండి మాక్సిమం. ఓకే. ఈ నైట్ ఎఫెక్ట్ ఫైట్? నైట్ జరిగిందండి. అది నైట్ ఫైట్ వచ్చేసి ఇక్కడ జరిగింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. బీభత్సం. థియేటర్ మొత్తం చాలా హ్యాపీ. మీ ఊర్లంతా మీ ఊర్లో ఎట్లుంది రెస్పాన్స్ చూసారా అందరూ? ఊర్లో చాలా మంది చూసి అసలు ఫోన్ కాల్స్ అండి. విపరీతమైన ఫోన్ కాల్స్. అంటే ఎప్పుడు లేనన్ని ఫోన్ కాల్స్. అంటే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసేసరికి కొంచెం ఆ రోజు ఎమోషనల్ అయ్యాయి బాగా. ఇది కదా అంటే మనకు కావాల్సింది. ఓకే. హ్యాపీ. సో, ఇవన్నీ పక్కన పెడితే లవ్ స్టోరీ ఉందా ఏమన్నా? లవ్ లేదండి. అసలు ఈ ఫేస్‌కి లవ్ ఏమన్నా సెట్ అయితదా? లేదండి. ఎవరి చాయిస్ వాళ్ళకి. ఎవరి చాయిస్ వాళ్ళకి. అమ్మాయిలకి టేస్ట్ అనేది లేదండి. లేదు. అసలు చిన్నప్పటి నుంచి కూడా. అసలు భయపడేవాడినండి. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే పైకి ఇలా వినడానికి కనిపిస్తాను గానీ అమ్మాయిని చూడాలంటే భయం ఎందుకో ఇప్పటికి స్టిల్. మీరు నమ్మరు గానీ చాలా భయం. సరే అమ్మాయిల కంటే నువ్వు నచ్చకపోవచ్చు. అంటే నువ్వు అంటున్నావు కదా నా అవునవును. ఫేస్ బాలేదు ఎవరికి నచ్చరు కదా. సరే అమ్మాయిల కంటే నువ్వు నచ్చకపోవచ్చు. కానీ నీకంటే ఒక అమ్మాయి నచ్చే ఉంటది కదా. లేదండి. భయపడేవాడిని యాక్చువల్‌గా. అమ్మాయిలతో మాట్లాడడం వాళ్ళని చూడాలన్నా భయపడే. పోనీ సినిమా తర్వాత ఎవరైనా ప్రపోజ్ చేసిరా? అయ్యో! లేదండి అసలు. ఈ సినిమా తర్వాత ఎలా చేస్తారండి ఇంక అంత భయంకరంగా ఉంటే? అసలు కాదు. సినిమాకి ముందే ఉండాలి. సినిమాకు ముందే ఉండాలి. సినిమాలో మరి ఘోరంగా ఉంది. ఆ లుక్స్ గాని అమ్మో! లుక్స్ కూడా ఇలా రావాలని చెప్పి డైరెక్టర్ గారు బాగా ఎంకరేజ్ చేస్తారు. జస్ట్ నార్మల్‌గా కాకుండా ఆ లుక్సే రైట్‌గా ఉండాలన్నమాట. సో, చాలా హ్యాపీ. మీ ఫైట్ సీన్ నైట్ టైమ్‌లో ఏదైతే జరిగిందో అది నైట్ ఎఫెక్టేనా? డేలో నైట్ ఎఫెక్ట్ అండి. నైట్ చేసాం. ఒక 12:30, 1:00, 2 ఆ టైంలో జరిగింది అది. ఎగ్జాక్ట్‌లీ చాలా బాగా వచ్చింది. ఇంకోటేంటంటే ఆ ఫైట్ సీన్‌లో ముక్కు మీద ఘాటని ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి అన్నయ్యని హీరో గారిని ఇలా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే ఇలా వాల్ మీద నుంచి దూకాలనమాట. ఆ గోడ ఉంది అక్కడ. ఆ గోడ మీద నుంచి దూకి అన్నయ్యని ఇలా పట్టుకురావాలి. పట్టుకొచ్చినప్పుడు ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు. రెడీ యాక్షన్ అని చెప్పారు. ఇక్కడ జరుగుతుంది సీను. ఆ అబ్బాయి దుంకాడు. అన్నయ్యని ఇలా పట్టుకొని చేశాడు. ఓకే. సూపర్ షాట్ ఓకే. డైరెక్టర్ గారు హ్యాపీ. ఫైట్ మాస్టర్ గారు హ్యాపీ. ఇక్కడ ఆ షాటు అది ఓకే చెప్పిన తర్వాత అన్నయ్య రవితేజ గారు, "అబ్బాయి నీకు కాలు ఓకేనా?" అన్నారు. అస్సలు సెట్ మొత్తం షాకు. మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళంటే అన్నయ్య గమనించారు. యాక్చువల్‌గా ఆ అబ్బాయి గోడ మీద నుంచి దూకినప్పుడు ఆ అబ్బాయి కాలు బెణికింది.
అది హీరో గారికి మాత్రమే తెలుసు. ఎలా ఆయన కనుక్కున్నారో గానీ అన్నయ్య సూపర్ ఆయన అసలు. కానీ అక్కడ దెబ్బలు తగిలినాయి, 5 తగిలినంటే ఎక్కడ సినిమాలకెళ్ళి తీసేస్తారని మీ భయం మీకు. ఆ! అవునవును. అస్సలు ఆ అబ్బాయి పెయిన్‌తో కూడా చానా అసలు బాగా చేశారు ఆ అబ్బాయి. భయపడ్డాడనమాట. అంటే మధ్యలో ఆగిపోకూడదు. ఆ పెయిన్‌తో కూడా అలా చేశారు. కానీ హీరో గారు గమనించి అది "అబ్బాయి నీకు కాలు ఓకేనా?" అంటే "ఓకే సార్." "లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు." హ్మ్. "లేదు సార్ ఓకే." అంటే "లేదబ్బాయి నేను చూసా." అంటే "అవును సార్ దొరికింది." అంటే మొత్తం అప్పుడు భయపడ్డారనమాట అంతా సెట్‌లో ఓకే. వాళ్ళంతా. ఇప్పుడు 'ఇరుముడి' సినిమా అన్ని విధాలుగా బావుంది కదా! చాలా బావుంది. చాలా మంది ఆడియన్స్, ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హౌస్‌ఫుల్ పోతుంది. మంచి అమౌంట్ రికార్డ్ సంపాదించింది కదా! అవునవును. దాంట్లో కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు, మీమర్స్ ఆహా! కొన్ని లూ పాయింట్స్ తీస్తున్నారు కదా! ఓకే. అయి ఓకే. చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే కొన్ని సార్లు నవ్వొస్తదండి. అంటే సపోజ్ ఒకటి చెప్తే మీకు అంటే మా బ్యాచ్ ఉంది గదా! ఈ బ్యాచే ఉంది. ఇక్కడ పెట్టి ఒకడు కామెడీ అంటాడనమాట. ఈ మూవీలో అందరికంటే ఎక్కువ అంటే తన్నులు తిన్న బ్యాచ్ అని జెప్పి మమ్మల్ని అంటే ఏం చేయకున్నా గూడా అవును. సో, హ్యాపీ అనిపించింది. అంటే మన గురించి కూడా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారంటే హ్యాపీ అనిపించింది. అదొకటి నిన్ననో, మొన్ననో ఏపీ నుంచి ఆ! టీచర్ల సంఘం ఒకటి కేస్ అవునవునవును. పెట్టారు ఆ! గదా! అంటే అందులో టీచర్‌ని బ్యాడ్ అది బ్యాడ్ చేసినంత అయితే ఏం లేదసలు మూవీలో. అస్సలు అది పట్టించుకునే విషయం గూడా గాదు. అంటే వీళ్ళందరికి పని పాట లేక ఏదో ఫేమ్ అవ్వడానికి అంతే అండి. ఇగ ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి వాళ్ళని అనాలి. ఏదో మన ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. అసలు నిజంగా పట్టించుకోకూడదండి. అంటే కొన్ని మాటలు గాని, కొన్ని అంటే వింటాం గదా! అస్సలు పట్టించుకోకూడదు. ఎందుకంటే అంటే డిప్రెషన్‌కి లోనయితాం. అవసరం లే అయి. మనం ఎదుగుతుంటే వాళ్ళు లాగుతా ఉంటారు. అస్సలు ఇప్పుడు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో డబ్బులుండవు గదా! హ్మ్. ఇప్పుడు సినిమా షూటింగ్‌కెళ్ళాలన్నా, అవును. ఫుడ్‌కైనా డబ్బులు అడగాల్సొస్తే ఎవరికి అడుగుతావు నువ్వు? ఫ్రెండ్స్‌కండి యాక్చువల్‌గా కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని అడుగుతూ ఉంటానన్నమాట. ఇస్తారా డబ్బులు? ఇస్తారంటే ఇస్తారండి. మాక్సిమం ఇస్తారు. అంటే అడిగిన వెంటనే గాకుండా ఒక 2, 3 డేస్ తర్వాతైనా అంటే ఇబ్బంది పడిన రోజులు గూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకు అమౌంట్ మూవీ నుంచి వస్తది గానీ అంటే ఒక లేట్ కావచ్చనమాట. ఈలోపు మనకు రెంట్లుంటాయి. ఫుడ్ ఉంటది. ఇలాంటివి ఇబ్బందులుంటాయనమాట. ఆ హ్మ్. వచ్చే టైంలో ఇక్కడ ఫ్రెండ్స్ నుంచి గానీ ఓకే. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ డైరెక్టర్ సాబ్‌కి, మా హీరో 'రవితేజ' గారికి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నాం? ఫ్యామిలీస్ అయితే చాలా హ్యాపీ అండి. అంటే అమ్మ, నాన్న గాని అమ్మ, నాన్న ఇంకోటేంటంటే ఇప్పటి వరకు మూవీ చూడలే. అంటే ఇప్పుడు ఒక చిన్న ఈవెంట్‌లో ఉన్నారాళ్ళు. హ్యాపీ అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం వల్ల అంటే కొన్ని కొన్ని క్లిప్స్ చూయించడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఊర్లో వాళ్ళైతే డైరెక్ట్ మూవీ చూసేసి కాల్ చేశారు. ఇంకా డైరెక్టర్ గారైతే ఆయన నాకు రెండోసారి లైఫ్ ఇచ్చిన ఆయన దేవుడిలాగా. ఎందుకంటే ఇంత జనాలు చెప్పుకుంటున్నారు అనే క్యారెక్టర్ అసలు మమ్మల్ని పెట్టుకొని అసలు అంటే అంతవరకు ఎక్స్‌పీరియన్స్ గూడా లేదు. సో, మమ్మల్ని పెట్టుకొని ఇలా చేశారంటే సార్ 'శివ నిర్వాణ' గారికి అది హీరో గారైతే ఇంక చాలా ఆయన గురించి చెప్పాల్సిన పనిలే. ఆయన ఎప్పుడూ కష్టపడి ఇంకొకరికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండే వ్యక్తి అనమాట ఆయన. హ్మ్. సో, ఎనీవేస్ కష్టపడ్డ దానికి మంచి ఫలితం దొరికింది. ఈ సక్సెస్‌ని ఇలాగే చాలా నువ్వు ముందుకు కొనసాగుతూ ఇంకా మంచి సినిమాల్లో క్యారెక్టర్ కొట్టాలని చెప్పేసి హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నా. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ. థాంక్ యూ. అండ్ సో గైస్ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న చిన్న ఆర్టిస్టులు ఎవరున్నా సరే ఎంకరేజ్ చేసి వాళ్ళ టాలెంట్‌ని బయటికి చూపించుకునే ఒక ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయండి కానీ డిస్కరేజ్ చేయకండి. ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకొచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ. ఓహ్!